త్రాలి. కోటలి గ్రామంలో ప్రతి ఏడాది జరిగే కొండమ్మ తల్లి జాతర కోసం గ్రామస్తులందరూ చాలా ఉత్సాహంగా గుడి వద్దకు బయలుదేరుతున్నారు. ఆ సమయంలో ఆడవాళ్లు నైవేద్యం పెట్టిన కుండలు నెత్తి మీద పెట్టుకుని సిద్ధపడితే మగవాళ్లు అమ్మవారికి బలులు ఇవ్వడానికి మేకళ్ళు కోళ్లను తీసుకుని నడుస్తారు. అలా వారంతా గుడి ప్రాంగణం వద్దకు చేరుకునేసరికి అక్కడ గుడి పూజారి గ్రామస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. నమస్కారం సర్పంచ్ గారు. ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా అమ్మవారి జాతర ఘనంగా జరగాలని ఆశిద్దాం. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి, మీరేం దిగులు పడకండి. మీరుండగా ఏ లోటు రాదని తెలుసు సర్పంచ్ గారు. సరే, ముహూర్త సమయం అవుతుంది, మనం వెళ్లి గుడి తలుపులు తెరుద్దాం. పూజారి సర్పంచ్లతో పాటు మరికొంతమంది గ్రామ పెద్దలు గుడి తలుపులు తెరవడానికి వెళ్తారు. నిజానికి అమ్మవారు జాతర జరిగే వారం రోజుల ముందు తలుపులు మూస్తారు. ఆ తర్వాత జాతర రోజున తలుపులు తెరుస్తారు. కొండమ్మ తల్లి, నీ దయను మాకు అనుగ్రహించు. పూజారి గుడి తలుపులు తెరిచిన మరుక్షణం గ్రామ పెద్దలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అమ్మవారి బంగారు నగలు కనిపించవు. దాంతో జాతర రోజు ఇలా జరిగిందేంటని పూజారి అనుకుంటాడు. అయ్యో అయ్యో, అమ్మవారి నగలను ఎవరో దొంగలించారు. ఇది మన ఊరికి అరిష్టంగా మారబోతుంది. మాత, దయచేసి మా మీద ఆగ్రహం చూపించకు. సర్పంచ్ గారు మౌనంగా ఉంటారేంటి? ఏదైనా మాట్లాడండి. ఇందులో మాట్లాడడానికి ఏముందయ్యా? ఈ గుడి తలుపులు తాళాలు వేసినవి వేసినట్టుగా ఉన్నాయి. మరి నగలు ఎలా పోయాయంటారు? అమ్మవారి నగలను చివరిసారిగా చూసింది ఎవరు? మన ఊరి ఆచారం ప్రకారం సిద్ధయ్య వాటిని చివరిసారిగా చూస్తాడు. అయితే ఏమిటి? మీకిప్పుడు అర్థమవుతుందా దొంగ ఎవరో? సర్పంచ్ మాటలు బట్టి అమ్మవారి నగలు పోవడానికి కారణం సిద్ధయ్య అని వారు భావిస్తారు. ఆ తర్వాత పూజారి గ్రామస్తుల వద్దకొచ్చి జరిగింది మొత్తం వివరిస్తాడు. దాంతో ప్రజల్లో ఎన్నో అనుమానాలు రేకెక్కుతాయి. అలానే ఈ ఏడాది అమ్మవారి జాతర జరగబోదని తెలిసి గ్రామస్తులు నిరుత్సాహంగా వెనుతిరిగి వెళ్లిపోతారు. ఆ తర్వాత కాసేపటికి సర్పంచ్ గ్రామ పెద్దలతో కలిసి సిద్ధయ్య ఇంటికి బయలుదేరుతాడు. నిజంగా ఈ పని సిద్ధయ్య చేశాడంటారా? ఇంకెవరికి అవసరం ఉంటుంది? ఎన్నో ఏళ్ల నుండి అమ్మవారి నగలను దగ్గర నుండి చూస్తున్నాడు. అందుకే దురాశపడి ఇలాంటి పని చేసి ఉంటాడు. నాకు కూడా అదే అనిపిస్తుంది. పదండి, ఇంటికి వెళ్లి నిలదీసి అడుగుదాం. చివరిగా వారంతా సిద్ధయ్య ఇంటికి చేరుకోగా అక్కడ సిద్ధయ్య గాని అతని భార్య గాని కనబడరు. దాంతో వారి అనుమానం మరింత బలపడుతుంది. ఆ తర్వాత సర్పంచ్ గ్రామస్తులను సమావేశపరిచి సిద్ధయ్యే దొంగతనం చేసి పారిపోయినట్టు చెప్తాడు. సిద్ధయ్య ఇంత పని చేస్తాడని అనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనమంతా కలిసి తలా ఒక చెయ్యి వేస్తే మళ్లీ అమ్మవారి నగలు తయారు చేయించవచ్చు. సరిగ్గా చెప్పారు సర్పంచ్ గారు. ముందైతే విరాళాలు సేకరించడం మొదలు పెట్టండి. దానికోసం నా వద్ద ఒక ఆలోచన ఉంది. అదేంటంటే, నేను ఒక విరాళాల డబ్బా సిద్ధం చేస్తాను. అప్పుడు మీకు తోచిన విరాళాలు అందులో వేయండి. ఆ విరాళాలతో మన అమ్మవారి నగలు చేయిద్దాం. సర్పంచ్ చెప్పిన దానికి గ్రామస్తులు సరేనని ఒప్పుకుంటారు. మరుసటి రోజు ఉదయం అనుకున్న విధంగా రచ్చబండ వద్ద ఒక విరాళాల డిబ్బి ఏర్పాటు చేస్తారు. అలా పక్షం రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి వేళలో సిద్ధయ్య ఇంటి చుట్టూ ఏదో గాలి లాంటిది తిరుగుతుంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వీధి కుక్కలు భయపడి అక్కడి నుండి పారిపోతాయి. కొన్ని క్షణాల తర్వాత చుట్టూ తిరుగుతున్న గాలి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తన మన తేడా లేదు, చావు మాత్రం తథ్యం. తన మన తేడా లేదు, చావు మాత్రం తథ్యం. అధీరా తనలో ఉన్న శక్తులను కైరాతో పంచుకున్నాడు. గురూజీ, నాకు కూడా కొన్ని శక్తులు ఇవ్వచ్చు కదా. పొరపాటు నేను దయ్యాలకు ఒంటరిగా చిక్కిపోతే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు దయ్యాలకు చిక్కినా అవి నీ మీద జాలి పడి వదిలేస్తాయిలే. మీ మాటలు నాకు బాగా అర్థమవుతుంది గురూజీ. ఏదో రోజు నేనే మిమ్మల్ని కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు చెప్తా. సర్లే గాని ముందైతే నా కోసం మంచినీళ్లు తీసుకురాబడతా.
బుడతదెయ్యం మంచినీళ్ల కోసం ప్రయాణించి గౌరీపూర్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న సరస్సు వద్దకు చేరుకుంటుంది. ఆ తర్వాత నీళ్లు తీసుకుని బుడతదెయ్యం అధీర వద్దకు తిరిగి వస్తుంది. బుడతా, ఈ విషపూరిత నీళ్లు ఎక్కడి నుండి తీసుకొచ్చావురా? ఇక్కడ దగ్గరలో సరస్సు ఉంటే అందులో నుండి తీసుకొచ్చాను గురూజీ. కానీ అందులో నీళ్లు మామూలుగానే కనిపిస్తున్నాయి. అధీరా, మనం వెంటనే ఆ చోటుకు వెళ్లడం మంచిదనిపిస్తుంది. ముగ్గురు కలిసి సరస్సు వద్దకు బయలుదేరుతారు. ఆ సమయంలో సరస్సు నీళ్లు చూడడానికి మామూలు స్థితిలోనే ఉంటాయి. ఎప్పుడైతే అధీర ఆ సరస్సు నీళ్లను తాకుతాడో అమాంతం నీళ్లు రంగు మారిపోతాయి. అధీరా, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. నువ్వు బుడతా కలిసి ఊరిలో పరిస్థితి ఎలా ఉందో చూసి రండి. కైరా బుడతతో కలిసి ఊర్లోకి పయనమవుతుంది. ఆ తర్వాత అధీర సరస్సును వెంబడిస్తూ ముందుకు వెళ్ళగా ఒక చోటులో విడగా ఉన్న పాయ నుండి రంగు మారిన నీళ్లు ప్రవహించడం గమనిస్తాడు. అలా ఇంకాస్త ముందుకి వెళ్లిన అధీరాకు ఒక గృహ కనిపిస్తుంది. ఆ గృహ లోపల నుండి కొన్ని తాంత్రిక మంత్రాలు వినిపిస్తాయి. పాతాళి రూపాలి వజ్రకొచి త్రిముఖ, పాతాళి రూపాలి వజ్రకొచి త్రిముఖ. శుక్ల అనే ఒక దుష్ట అఘోర పాతాళి విగ్రహానికి కోత్రాలి పూజ చేస్తున్నాడు. ఈ కోత్రాలి పూజలో భాగంగా గాడిద మూత్రంతో విగ్రహ పాదాలను శుభ్రం చేసి కేతృ తైలంతో అభిషేకిస్తాడు. ఆ పూజ కారణంగా గృహ లోపల పాయ ఏర్పడి విషపూరిత ద్రవం ప్రవహిస్తుంది. ఆ సమయంలో అధీర గృహలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా ముందుకు వెళ్లలేకపోతాడు. మరోవైపు ఊర్లోకి చేరుకున్న కైరా వాళ్లకు ఆరోగ్యం పాడై క్షీణించిపోయిన గ్రామస్తులు కనిపిస్తారు. వారంతా సరస్సులో నీళ్లు తాగడం వల్ల ఇలా జరిగిందని కైరా అర్థం చేసుకుంటుంది. అధీరా, ఊర్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కొన్ని చోట్లయితే శవాలను అక్కడే వదిలేస్తున్నారు. గురూజీ, ఈ సమస్యకు కారణం ఏంటో కనిపెట్టారా? ఇక్కడకు కొద్ది దూరంలో ఒక గృహ ఉంది. ఆ గుహలో ఎవరో చేసే ఒక పూజ కారణంగా ఈ విపత్తు సంభవించిందిరా. అలాగైతే వెంటనే వెళ్లి అడ్డుకోండి గురూజీ. అది సాధ్యం కాదు రాబడత. ప్రస్తుతం ఆ వ్యక్తి నిర్బంధ వలయాన్ని సృష్టించి పూజ నిర్వహిస్తున్నాడు. ముందుగా మనం ఆ వలయాన్ని ఛేదించాలి. అందుకోసం ఆ గృహ చెరువులో నివృత్తి క్రియను మొదలు పెట్టాలిరా. అధీరా చెప్పిన దానికి కైరా సరేనని ఒప్పుకుంటుంది. మరోవైపు కోటలి గ్రామంలో అమావాస్య రోజు నాడు వీధుల్లో కంజర శబ్దం వస్తుంది. నిజానికి ఒక కంజర గాల్లో తేలుతూ శబ్దం చేస్తుంది. అదే విధంగా ఏదో ఏడుపు ఘోష అనేది వినిపిస్తుంది. ఆ సమయంలో ఎవరైనా గ్రామస్తులు ఇళ్ల బయటకు వచ్చి ఆ ఏడుపుగాని వింటే వారు వింతగా ఏడవడం మొదలు పెడతారు. దాంతో గ్రామ ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు రావడం మానేస్తారు. కానీ ఎవరైతే శబ్దం వచ్చినప్పుడు బయటకు వచ్చారో వారు మాత్రం ఏడుపు ఆపరు. మన పిల్లాడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటండి? నువ్వు బాధపడకు సులోచన. ఎప్పుడైతే మన ఊరి అమ్మవారి నగలు దొంగిలించబడ్డాయో అప్పటి నుండి ఈ ఊరికి ఏదో అరిష్టం పట్టింది. భార్యాభర్తలిద్దరూ పిల్లాడి పరిస్థితిని చూసి బాధపడతారు. ఈ విధంగా ప్రతిరోజు రాత్రిపూట వీధుల్లో కంజర తిరుగుతూ ఏడుపుఘోష గ్రామస్తులకు ప్రశాంతత లేకుండా పోతుంది. దానికోసం ఎంతో మంది సాధువులు వచ్చినా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఇదిలా ఉండగా సిద్ధయ్య భార్య అయిన కోటమ్మ ఒంటరిగా ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత జులరి అనే అడవి ప్రాంతం చేరుకుంటుంది. అప్పుడు కోటమ్మ అలసిపోయి ఒక చెట్టు వద్ద ఆగినప్పుడు ఆ చోటులో విరోధి తపోదీక్ష చేస్తుంటాడు. తల్లి, నిన్ను చూస్తుంటే ఏదో సమస్యతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. నా బాధలు మీకు చెప్పినా అర్థం కావులే. మరి ఎవరికి అర్థమవుతాయి కోటమ్మా? విరోధి తనని పేరు పెట్టి పిలవడంతో
కోటమ్మ ఆశ్చర్యపోతుంది. నాతో మాట్లాడితే నీ మనసులో భారం తగ్గుతుందేమో, ఒకసారి ఆలోచించుకో. మాది కోటలి గ్రామం. మా ఆయన మేకలు మేపుతారు. ఎన్నో ఏళ్ల నుండి మా ఊరికి ఒక ఆచారం ఉంది. కోటలి గ్రామానికి ఉన్న ఆచారం ప్రకారం సిద్ధయ్య కుటుంబీకులు ఆ ఊరి అమ్మవారి జాతర జరిగే వారం రోజుల ముందు గుడిలో అమ్మవారు ధరించే నగలను సిద్ధయ్య మాత్రమే తాకుతాడు. ఆ తర్వాత రాత్రిపూట ఒక కంజర తీసుకొని నగలు పట్టుకొని ఊరంతా తిరుగుతాడు. అలా చెయ్యడం వల్ల తమకు కరువు కాటకాలు రావని ఆ గ్రామస్తుల నమ్మకం. సిద్ధయ్య ఊర్లో తిరిగే సమయంలో గ్రామస్తులు ఇళ్ల నుండి బయటకు రారు. ఆ విధంగా సిద్ధయ్య ఊరంతా తిరిగిన తర్వాత వేకువజామున సమయంలోపు నగలు తిరిగి అమ్మవారిని ధరిస్తాడు. ఇలా ప్రతి ఏడాది జరుగుతుంది. ఎలా ఉన్నావు సిద్ధయ్య? ఆ అమ్మవారి దయ వల్ల బాగానే ఉన్నామయ్యా. నిజంగా మీ కుటుంబీకులు ఎంత అదృష్టవంతులో, స్వయంగా అమ్మవారి నగలను తాకుతారు. అవునయ్యా, ఈ విషయంలో నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. మరో 2 వారాల్లో జాతర మొదలు కాబోతుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? సిద్ధంగా ఉన్నానయ్యా. ఈ ఏడాది కూడా జాతర బాగా జరగాలని కోరుకుంటున్నా. సిద్ధయ్య పూజారితో మాట్లాడి అక్కడ నుండి బయలుదేరుతాడు. సరిగ్గా జాతరకు వారం రోజుల ముందు జరిగే తంతు కోసం సిద్ధయ్య తన భార్యతో మాట్లాడి గుడికి బయలుదేరుతాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఏమైందో తెలీదయ్యా. ఇంటి నుండి బయలుదేరిన నా భర్త తిరిగి రాలేదు. ఆ తర్వాత గుడిలో అమ్మవారి నగలు పోయాయని, ఆ దొంగతనం నా భర్తే చేసినట్టు జనం నమ్మడం మొదలుపెట్టారు. దాంతో ఆ ఊర్లో ఉండడం మంచిది కాదని వచ్చేశాను అని కోటమ్మ బాధగా విరోధికి వివరిస్తుంది. ఆ సమయంలో విరోధి సిద్ధయ్య జాడను కనిపెట్టడం కోసం ఒక దర్పం సృష్టించి కోటమ్మ మెడలో ఉన్న తాళిని తీసుకుంటాడు. ఆ తర్వాత దర్పం మీద తాళిబొట్టు ఉంచినప్పుడు ఊర్లో కంజర పట్టుకొని ఘోషిస్తున్న సిద్ధయ్య కనిపిస్తాడు. అదంతా చూసి కోటమ్మ ఆశ్చర్యపోతుంది. ఇదంతా నిజం కాదు, నా భర్త చావలేదు. నీ భర్త చనిపోయి దయ్యంగా మారింది నిజం, కానీ ఎందుకని ఊర్లో తిరుగుతున్నాడో అర్థం కావటం లేదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే నా భర్త ఆత్మకు శాంతి కలిగించండి. అందుకోసం ఒకరున్నారు. అధీరా కైరాతో కలిసి నివృత్తి క్రియలో నిమగ్నమై ఉన్నాడు. ఆ నివృత్తి క్రియలో భాగంగా బుడతదెయ్యం ఒక పెద్ద సుత్తితో నిర్బంధ వలయాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో బయట నుండి వస్తున్న శబ్దాలు విన్న దుష్ట అఘోరా, పాతాళి, నా కార్యానికి ఎవరో అడ్డుపడాలని చూస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని చిక్కుమడలు విడిపోయేలా చూడు మాత. ఈ లోకంలో చిరంజీవుడుగా ఉండాలని నీ చిరకాల కోరిక నెరవేరడానికి ఒక మార్గం చెప్పా, కానీ అందులో నువ్వు విఫలమవుతున్నావు శుక్లా. ఆగ్రహించకు మాత, త్వరలోనే పని ముగిస్తాను. నీ వద్ద ఎక్కువ సమయం లేదు శుక్లా, ఇదే నీ ఆఖరి అవకాశం. అఘోరా కాసేపు ఏదో విషయం గురించి ఆలోచించి తిరిగి పాతాళి విగ్రహాన్ని పూజిస్తాడు. మరోవైపు పనిలో ఉన్న బుడత దెయ్యానికి ఒక స్వరం వినబడుతుంది. బుడత, ఎక్కడున్నావో త్వరగా రా, నీ సాయం కావాలి. ఇదేంటి ఈ సమయంలో విరోధి నన్ను పిలుస్తున్నాడు? వెంటనే గురూజీకి చెప్పి బయలుదేరాలి. బుడత దెయ్యం అధీరాతో చెప్పి విరోధి వద్దకు శరవేగంగా బయలుదేరుతుంది. అలా చేరుకున్న బుడత దెయ్యం విరోధి ద్వారా కోటలి గ్రామంలో జరిగే విషయాలు తెలుసుకుంటుంది. నువ్వు ఈ విషయాన్ని అధీరాతో చెప్పి సాయం కోసం రమ్మను. గురూజీ, వేరే ముఖ్యమైన పనిలో ఉన్నారు. సర్లే, ముందైతే ఆయనకు విషయం చేరవేస్తాను. సరే బుడత, నువ్వు బయలుదేరు. కోటలి గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. అదే విధంగా కొన్ని ఇళ్లలో ఏడుపులు అస్సలు ఆగడం లేదు. ఈ సమస్య గురించి మాట్లాడుకోవడానికి గ్రామ పెద్దలు పూజారితో ఒక ఇంట్లో సమావేశం అవుతారు. అయ్యా, రోజు గాల్లో తిరుగుతున్న కంజర ఎవరితో మనకు బాగా తెలుసు. తెలిసినా ఏం లాభం? మనం ఆ రోజు సిద్ధయ్య చావుకు కారణం కాకపోయి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరిగ్గా చెప్పావు, ఇదంతా సిద్ధయ్య చావుతో మొదలైంది. ఇంతవరకు వారి మాటలన్నీ విన్న పూజారి, మనం కావాలని సిద్ధయ్యను చంపలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పోనీ ఆ విషయం వదిలేయండి, మరి అమ్మవారి నగలు ఏమైనట్టు? విరోధి ఏం సందేశం పంపాడు బుడతా? కోటలి గ్రామంలో ఏదో సమస్య ఉందని గురూజీ సాయం కోరుతున్నాడు. మరిప్పుడు ఉన్న పరిస్థితుల్లో కోటలి గ్రామానికి వెళ్లడం కుదురుతుందా? ఏంటి ఆ గుసగుసలు? అప్పుడు బుడత దెయ్యం విరోధి చెప్పిన విషయమంతా అధీరాకు వివరిస్తుంది. అదంతా విన్న అధీరా, ఖైరా, నువ్వు కోటలి గ్రామానికి వెళ్లి సమస్య ఏంటో చూడు.
సరే అధీరా. బుడతా, నువ్వు కైరాకు సాయంగా ఉండు. అధీరా నివృత్తి క్రియను కొనసాగిస్తే కైరా బుడత దెయ్యంతో కలిసి కోటలి గ్రామానికి బయలుదేరుతారు. మరోవైపు విరోధి కూడా కోటమ్మతో కలిసి కోటలి గ్రామం వైపు పయనమయ్యాడు. సరిగ్గా సాయంకాలం వేళ కైరా వాళ్లు గ్రామం చేరుకునేసరికి ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అదే సమయంలో కొంతమంది ఇళ్ల నుండి ఏడుపులు వినిపిస్తాయి. ఇదేంటి కుమారుల ఊరు కైరా? ఎవరో చచ్చినట్టు కట్టుకొని ఏడుస్తున్నారు. నువ్వు కాసేపు మౌనంగా ఉంటావా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. నేను మాట్లాడకుండా ఉండలేను కైరా. ఒకవేళ నా వల్ల ఇబ్బంది అంటే చెప్పు, ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోతా. బుడత దెయ్యం మాటలు వింటూ ముందుకు వెళ్తున్న కైరా సర్పంచ్ ఇంటి ముందుకు ఆగుతుంది. అప్పుడు లోపల నుండి బిగ్గరగా అరుపులు వినిపించడంతో కైరా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎవరమ్మా నువ్వు? నా పేరు కైరా. నేను మీకు సాయం చేయడానికి వచ్చాను. ఇంతలో బుడత దెయ్యం లోనికి రావడంతో వారిద్దరూ కాస్త కంగారు పడతారు. అప్పుడు కైరా సాయం చేస్తానని ముందుకు వస్తుంటే సర్పంచ్ కొడుకు మరింత గట్టిగా కోపంతో అరుస్తాడు. కైరా ఒక రాగి నాణం తీసుకుని సర్పంచ్ కొడుకు నుదిటి మీద పెట్టగానే పొగలు వస్తాయి. కొన్ని క్షణాలకు ఆ కుర్రాడు శరీరం నుండి ఏదో దుష్టశక్తి ప్రభావం బయటకు వెళ్లిపోతుంది. అదంతా చూసి సర్పంచ్ వాళ్ళు ఆశ్చర్యపోతారు. నా బిడ్డకేమైంది? మీ బిడ్డకు ఏ సమస్య లేదు. ఇంకా సేపట్లో నవ్వుతూ మిమ్మల్ని పలకరిస్తాడు. కైరా చెప్పినట్టు సర్పంచ్ కొడుకు కోలుకుంటాడు. ఆ తర్వాత సర్పంచ్ మిగిలిన వారి వద్దకు కైరాను తీసుకెళ్తాడు. ఇంతలో మెల్లగా చీకటి పడుతుంది. అప్పుడు కంజర శబ్దం రావడంతో ప్రజలు భయపడతారు. ఆ సమయంలో కైరా బుడత దెయ్యంతో కలిసి వీధిలోకి రాగా అక్కడ గాల్లో వెళ్తున్న కంజర కనపడుతుంది. అలానే ఏడుపులు వినిపిస్తాయి. ఇదేదో మాయలాగా ఉంది కైరా. వెంటనే ఈ విషయం అధీరాకు చేరవేయాలి. ఆ సంగతి నేను చూసుకుంటా. నా వద్ద గురూజీ ఇచ్చిన ఒక అంజనం ఉంది. దాని ద్వారా మనం ఎక్కడున్నా గురూజీతో మాట్లాడవచ్చు. దిక్కులన్నీ ఒక్కటై హత్తులను చెరుపుతాయి. కొన్ని క్షణాలకు అంజనం ద్వారా బుడత దెయ్యం అధీరాను చూడగలుగుతుంది. ఆ సమయంలో కైరా కోటలి గ్రామంలో జరుగుతున్న విషయాల గురించి అధీరాకు వివరిస్తుంది. అప్పుడు సమస్యకు పరిష్కారం గురించి అడగగా, ఈ సమస్యకు అమ్మవారే పరిష్కారం చూపుతారు కైరా. నువ్వు నేను చెప్పినట్టు గ్రామస్తులతో చేయించు. ముందుగా గ్రామస్తులందరూ వేపాకులు కలిపిన నీళ్లు బిందులతో అమ్మవారికి అభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని తాకిన నీళ్లు సేకరించి గాల్లో వెళ్తున్న కంజర వైపు పోయాలి. నువ్వేనా రోజు కంజర పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతుంది? తెలుసుకొని ఏం చేస్తావు వయ్యారి? మాటలు తిన్నగా రానివ్వు, లేదంటే కైరా చేతిలో నీకు సుర్రు సుమ్మైపోతుంది. ఎవరి చేతుల్లో ఏమవుతుందో ఇంకా సేపట్లో తెలుస్తుంది. ఇంతలో విరోధితో కలిసి కోటమ్మ ఆ చోటు వద్దకు చేరుకుంటుంది. అదే సమయంలో కైరా బుడత దెయ్యం కలిసి దెయ్యాన్ని బంధిస్తారు. అప్పుడు కోటమ్మ తన భర్త పరిస్థితిని చూసి బాధపడుతుండగా గ్రామ పెద్దలు అక్కడికి వస్తారు. ఆ సమయంలో గ్రామ పెద్ద కైరాతో ఏదో విషయం గురించి వివరిస్తాడు. చూడమ్మా, మీ భర్త చనిపోయారనే నిజాన్ని మీరు నమ్మాలి. మరి ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తారా? దానికన్నా మరో ముఖ్యమైన పని ఉంది. కైరా విరోధితో కూడా మాట్లాడిన తర్వాత దెయ్యాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు అధీరా చేస్తున్న నివృత్త క్రియ వల్ల వలయం కొంచెం కొంచెంగా వీడుతుంది. దాంతో గృహలోపల ఉన్న అఘోర కోపంతో రగిలిపోతాడు. ఆ సమయంలో కొన్ని రాకాసి జీవులను అధీరా మీద దాడి చేయడానికి పంపుతాడు.
చేయకుండా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు కైరా? ఈ సమస్య మరో సమస్యతో ముడిపడి ఉంది బుడతా. కొంచెం అర్థమయ్యేలా మన భాషలో చెప్తావా? గౌరీపూర్లో ఉంటున్న ఒక వ్యక్తికి ఇవ్వడానికి సిద్ధయ్య ఆ ఊరి అమ్మవారి నగలు దొంగలించాడు. ప్రస్తుతం మన గురూజీ ఆ చోటులోనే కదా ఉన్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఏంటో? కొన్ని వారాల క్రితం ఏం జరిగిందంటే, సిద్ధయ్య ఎన్నో ఏళ్ల నుండి పేదరికంలో ఉంటాడు. దాని కారణంగా డబ్బు మీద ఆశ పెరుగుతుంది. అప్పుడు ఒక రోజు కొండ మీద గొర్రెలు కాస్తున్న సిద్ధయ్య వద్దకు అఘోరా వస్తాడు. ఆ తర్వాత మాట్లాడుతూ తనకు గాని అమ్మవారి నగలు తెచ్చి ఇస్తే సిద్ధయ్యను కోటీశ్వరుని చేస్తానని మాట ఇస్తాడు. ఆ సమయంలో సిద్ధయ్య ముందు వెనక ఆలోచించకుండా సరేనని ఒప్పుకుంటాడు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణను అటుగా వెళ్తున్న గ్రామ పెద్ద వింటాడు. సిద్ధయ్య ఎంతకు తెగించాడు, వెంటనే ఈ విషయం గుడి పూజారి గారితో చెప్పాలి. ఏంటి మీరనేది? మన సిద్ధయ్య అమ్మవారి నగలను దొంగలించాలని చూస్తున్నాడా? అవును పూజారి గారు, ఆ దొంగలించిన నగలను అదేదో గౌరీపూర్ గ్రామంలో ఉంటున్న అఘోరా వద్దకు తీసుకెళ్తాడు అని అనుకుంటుంటే విన్నాను. ఈ రాత్రికి ఆ సిద్ధయ్య అమ్మవారి నగలు తీసుకుని ఊర్లో తిరుగుతాడు కదా, మనం ఆ సమయంలో వాడిని పట్టుకుందాం. అదే మంచి పని, అలాగే చేద్దాం పూజారి గారు. సిద్ధయ్య ఆ రోజు రాత్రి ఎప్పటిలా అమ్మవారి నగలు తీసుకుని కంజరతో ఊర్లోకి బయలుదేరుతాడు. ఆ సమయంలో పూజారి వాళ్ళు చాటుగా గమనిస్తున్నారు. కొద్ది సమయం తర్వాత సిద్ధయ్య అమ్మవారి నగలతో అక్కడి నుండి వెళ్లిపోతుంటే గ్రామ పెద్దలిద్దరూ అతన్ని పట్టుకోవడానికి వెంబడిస్తారు. ఆ సమయంలో అనుకోకుండా అతని ప్రాణాలు పోతాయి. వెళ్ళిన పని ఏమైంది కైరా? ఇదిగో మాతో పాటు తీసుకొచ్చామదీరా. అక్కడ గుడిలో పోయిన అమ్మవారి నగలకు ఈ లోపల ఉన్న వ్యక్తికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. నీ అనుమానం ఏదైనా కావచ్చు కైరా, ఇంకొద్ది క్షణాల్లో వలయం వీడబోతుంది. ఆ తర్వాత నేను వెళ్లి నిజమేంటో తెలుసుకుంటా. గురూజీ, నా సాయం ఏమైనా కావాలా? అడిగావు కాబట్టి చెబుతున్నా. నేను తిరిగొచ్చే వరకు ఆ దయ్యాన్ని ఎటూ తప్పించుకోకుండా చూడు. అలాగే గురూజీ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. గృహ చుట్టూ ఉన్న వలయం వీడిపోయిన తర్వాత అధీరా వాళ్ళు ముందుకు కదులుతారు. అలా వారిద్దరూ లోనికి చేరుకుని చూసినప్పుడు దుష్ట అఘోరా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరేనా నా దర్శనం కోసం ప్రాకులాడుతుంది? ఒంటరిగా ఈ గృహలో ఏం చేస్తున్నావు? నా చిరకాల కోరిక నెరవేర్చుకోవడం కోసం పడిగాపులు కాస్తున్నా. బహుశా సిద్ధయ్య తెచ్చే అమ్మవారి నగల కోసం ఎదురు చూస్తున్నావా? ఈ ముసుగులాట ఎందుకులే. నేను ఈ లోకంలో చిరంజీవుడుగా ఉండడం కోసం ఆ పాతాళీ మాతకు బంగారపు కడియం చేయించాలి. అది కూడా కోటరీ గ్రామంలో వెలిసిన అమ్మవారి నగలను కరిగించి. దానికోసం సిద్ధయ్యను బలి పశువును చేశావా? ఈ లోకం మనుషుల కోసం కాదు, నాలాంటి వాళ్ల కోసం సృష్టించబడింది. అధీరా, మాటలతో పని జరగదు, రంగంలోకి దిగాల్సిందే. అఘోరా వెంటనే కొన్ని రాకాస జీవులను కైరా మీదికి వదులుతాడు. ఆ తర్వాత అఘోరా పాతాళీ ఖడ్గం తీసుకుని అధీరా మీద దాడి చేస్తాడు. మరోవైపు బుడత దెయ్యం గృహ బయట బందీగా దెయ్యం వద్ద కాపలా ఉంటుంది. అసలు నీకు బుద్ధి లేకపోతే సరే, పోయి అమ్మవారి నగలను దొంగిలిస్తావా? నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడకు. నన్ను రెచ్చగొట్టుకో. వద్దు, నన్ను వధించకు. నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నా. ఎంతో మంది అమాయకుల చావులకు కారణమైన నీలాంటి దుష్టుడు ఈ లోకంలో జీవించడానికి అర్హుడు కాదు. దయచేసి నా మాట విను. నేను ఈ చోటు వదిలి వెళ్లిపోతా. అఘోరా భయంతో ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటాడు. ఆ సమయంలో గౌరీపూర్ ప్రజల పరిస్థితి గుర్తు చేసుకుని అఘోరాను అంతమొందిస్తాడు. ఆ తర్వాత గృహ బయట దెయ్యంగా ఉన్న సిద్ధయ్యను కైరా తన శక్తితో నాశనం చేస్తుంది. ఈ సంఘటన జరిగిన 2 వారాలు గడిచిన తర్వాత ఒకరోజు వేకువజామున పూజారి గుడికి వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఒక పాము దారిని అడ్డగిస్తుంది. అప్పుడు పూజారి భయంగా చుట్టూ చూసినప్పుడు అక్కడున్న పుట్ట లోపల ఏదో మెరుస్తున్నట్టు పూజారి గమనిస్తాడు. అదేంటో చూద్దామని ధైర్యం చేసి వెళ్లి చూడగా ఆ పుట్ట లోపల అమ్మవారి నగలు కనిపిస్తాయి. అమ్మా తల్లి,
నీ ఉనికిని మరోసారి చాటుకున్నావు తల్లి. అమ్మవారి నగలను తిరిగి మళ్లీ కొండమ్మ తల్లికి ధరించడం జరుగుతుంది. దాంతో కోటలి గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉంటారు. For more horror stories, please subscribe our channel.